ప్రస్తుతం మంత్రివర్గ సమావేశానికి సంబంధించి చంద్రబాబు మీటింగ్ అయితే ముగిసింది. మనతో పాటు మంత్రి ఫారూక్ ఉన్నారు. సార్, ఎలాంటి మీటింగ్ జరిగింది చంద్రబాబుతో? చంద్రబాబుతో మీటింగ్ ఏం జరగలేదమ్మా. చంద్రబాబు మేమందరం ఆయన్ను ధన్యవాదాలు చెప్దాం, మీకు అందరికీ మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి అందరం కలిసి ఆయనకు ఫెలిసిటేట్ చేద్దామని వచ్చాం. ఫెలిసిటేట్ చేసాం. అప్పుడు జనరల్గా రాష్ట్రంలో జరగబోయే మనం చేసే కార్యక్రమాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. క్యాబినెట్కి వచ్చిన తర్వాత అదేవిధంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఓత్ తీసుకున్న తర్వాత మనమందరం కూడా ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసి మనం ఏదైతే ప్రజలకు వాగ్దానం ఇచ్చినా తప్పకుండా పాటిస్తామని చెప్పి దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంతకన్నా క్లారిటీ రాలేదమ్మా, క్లారిటీ రాలేదు దాని గురించి మేము అడిగినాము. అది కూడా క్లారిటీ అయితే తెలిసిపోతే బాగుంటుంది సార్ అని చెప్తే అది రేపు ఎల్లుండి చెప్తామని చెప్పారు. ఎప్పటిలోపు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? సరే మరి తిరుపతి వచ్చిన తర్వాత సార్ అనుకుంటున్నాను. తిరుపతి నుంచి రాగానే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐ హోప్. సార్, ప్రధానంగా టీడీపీకి సంబంధించి ఎలాంటి శాఖలు రాబోతున్నాయి అనే విధంగా ఒక క్లారిటీ ఏమన్నా వచ్చిందా దానిపైన? దాని గురించి ఎక్కువ మాట్లాడదు. అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తే దాన్ని మనం చూస్తా తప్పకుండా శిరసా వహించి తీసుకోవాల్సింది, అంతేగాని మనది కావాలని ఎట్లా అడుగుతాం. థ్యాంక్ యూ. అనేక మంది సీనియర్లు ఉన్న మంత్రివర్గంలో మీకు చోటు కల్పించడం ఏ విధంగా అనిపిస్తుంది సార్? నేను అందరికన్నా సీనియర్, నాకు మించిన సీనియర్ లేడప్పుడు నేనే సీనియర్ మోస్ట్. ఆవిడ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న రోజులు నేను ఇప్పుడు అధికారంలో అప్పుడు అధికారంలో వచ్చినప్పుడంతా ఉన్నా. అవకాశం మోహన్ బాబు చంద్రబాబు నాయుడు గారు ఇంటి కలిగించారు. సార్ ధన్యవాదాలు వారికి తెలియజేసుకుంటాం. నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు సార్? అది ముందుగా మనం ఎందుకంటే ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు, ఇవాళనే స్వరీ చేశాము. నియోజకవర్గంలో ప్రజలకి ఏదైతే వాగ్దానం మనం పాటించవలసిన అవసరం ఉంది. ప్రజలు మనకు విధాతలు, వాళ్ళు ఈ స్థాయికి ఈరోజు కూర్చోబెట్టారని వాళ్ళే కాదు, వారికి ధన్యవాదాలు తెలియజేసి వస్తున్నాయి. క్యాబినెట్ వచ్చిన తర్వాత గ్రామాలు పోయిన తర్వాత సమస్యలు ఉన్నాయి, రాసుకున్నాము. ఆ సమస్యలను సాధ్యమైనంత వరకు తెచ్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శాఖలు వచ్చిన వాళ్ళు కాకుండా కొంతమందికి సీనియర్లు వాళ్ళని పార్టీ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మిమ్మల్ని కోఆర్డినేషన్ చేసుకోమని ఏమైనా చెప్పడం జరిగిందా వాళ్ళతో కూడా? అందరితో మాట్లాడిన సీనియర్ కూడా కొంతమంది మంత్రి పదవి రాకపోతే కొంతమంది బాధపడి ఉండొచ్చు. అది మామూలుగా ఉంటుంది. అది కొంతవరకు అయినా కానీ అందరం కలుపుకోపోతాం. పార్టీ మంది కాబట్టి ఎక్కడికి పోరు, ఎవరి పోరు, అందరం కలిసి కట్టుకుంటాం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా కూడా మంత్రి ఫారూక్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మీటింగ్ అయితే ప్రజలతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి పైన ఏ విధంగా, ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే చర్చ జరిగింది. శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ఈ రోజు కానీ రేపట్లో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉందనే విధంగా చెప్తున్నారు. శాఖలకు సంబంధించి ఎటువంటి శాఖలు ఇచ్చినా కూడా తామందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు ఎవరైతే సీనియర్లు తమకు శాఖల్లో రానటువంటి అంశాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పార్టీలో పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవాలనే విధంగా కూడా చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా మంత్రి ఫారూక్ అయితే వివరిస్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, తాడేపల్లి నుంచి. For more videos like this, subscribe Big TV channel.